ఒడిస్సీ కొత్త ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో చేద్దామా వద్దా అని ఆలోచించడంతో లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీ గురించి మీకు చెప్పడం కోసమే నేను ఒడిస్సీ నావెల్ చదువుతున్నాను. కథ తెలిసినా బుక్ చదివితే మరింత క్లియర్ గా ఉంటుంది కదా అని. చదవడం ఇంకా సగమే అయింది. దానికి తోడు వీడియోస్ ఎక్కువ మందికి చేరక శ్రమ ఎక్కువైపోయి లాంగ్ వీడియోస్ చేయాలని కూడా అనిపించట్లేదు. కానీ నా ఛానల్లోని అన్ని వీడియోస్ ని ఖచ్చితంగా ఫాలో అయ్యే తమ్ముళ్ళు ఒక 100 మంది మాత్రం ఉన్నారు. వాళ్ళ కోసమైనా నాకు తెలిసింది చెబుదామనే ఈ ప్రయత్నం. సో ముందుగా నోలన్ ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన ద లేట్ నైట్ షో విత్ స్టీఫెన్ కాల్బర్ట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అవన్నీ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఇక ఈ ఒడిస్సీ అనేది ఒక గ్రీక్ పోయం. దీనికంటే ముందు కథ ఇలియడ్ అనే మరో పోయంలో ఉంటుంది. రెండింటి మీద రైటర్ గా హోమర్ పేరుంటుంది గానీ అది ఒక్కరే రాశారో సంవత్సరాల తరబడి చాలా మంది రాసి ఒక చోట చేర్చిందో కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఎప్పుడో 6th 7th BCE నుంచి ఓరల్ ట్రెడిషన్ గా తరం నుంచి తరానికి వచ్చిన పోయమ్స్ ఇవి. సాధారణంగా అక్కడి వాళ్ళు హోమర్ అనే ఒక బ్లైండ్ బార్డ్ ఈ పోయమ్స్ ని పాడి వినిపించేవాడని నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు. ఒడిస్సీని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన ఒక రైటర్ శామ్యుయల్ బట్లర్ అయితే ఇవి ఒక స్త్రీ రాసిన పోయమ్స్ అంటారు. చాలా రోజుల పాటు ఈ పోయమ్స్ ని ప్యూర్ ఫిక్షన్ అనుకున్నారు గానీ చివరికి ఇవి హిస్టారికల్ ఎలిమెంట్స్, మైథలాజికల్ గాడ్స్, ఫ్యాంటసీ మాన్స్టర్ల కాంబినేషన్ గా డిసైడ్ చేశారు. కానీ నోలన్ మాత్రం దీన్ని వరల్డ్ మొత్తానికి చెందిన ఫ్యాంటసీగా ట్రీట్ చేసినట్టుగా ట్రైలర్ ని చూస్తే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్క మేజర్ క్యారెక్టర్ లో కూడా గ్రీక్ యాక్టర్స్ లేరు. యాక్సెంట్ గానీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ గానీ ఆ ప్రాంతానికి కాలానికి చెందినట్టుగా లేవు. కనుక నోలన్ దీన్ని ఒక టైమ్లెస్ ఎపిక్ గానే చూపించాలనుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే ఆయన తన చిన్నతనంలో స్కూల్లో ఈ పోయం చదువుకున్నారట. ఆ వయసులో మనం కథ చదువుతుంటే ఎలా ఊహించుకుంటాం? మన చుట్టూ ఉన్న మనుషులాంటి వాళ్లే ఆ కథలో పాత్రలుగా కనిపిస్తారు కదా. నోలన్ అలాగే ఈ సినిమాని ట్రీట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఒడిస్సీ గురించి చెప్పే కంటే ముందు దాని ముందరి బుక్ ఇలియడ్ కథ కొంత చెప్పాలి. ట్రోజన్ వార్ అందులోనే జరుగుతుంది. ఇది గ్రీక్స్ కి ట్రాయ్ కి చెందిన ప్రజలు ట్రోజన్స్ కి మధ్య 10 ఏళ్ల పాటు జరుగుతుంది. ట్రాయ్ అంటే ఇప్పటి టర్కీ అన్నమాట. ఇలియడ్ స్టోరీ ప్రకారం ట్రాయ్ కి చెందిన ప్రిన్స్ ప్యారిస్ ఒక గ్రీక్ రాణి అయిన హెలెన్ అందాన్ని చూసి ఆమెను అపహరించి తీసుకెళ్లిపోతాడు. ఆమెను కాపాడాలనుకున్న ఆమె భర్త మెనెలస్ తన అన్న కింగ్స్ ఆఫ్ ద కింగ్ అయిన ఆగమ్నాన్ని హెల్ప్ అడుగుతాడు. ఆగమ్నాన్తో పాటుగా మన కింగ్ ఒడిసియస్ కూడా ఆ వార్కి వెళ్తాడు. అది అలా 10 ఏళ్ల పాటు జరుగుతుంది. చివరికి ఒడిసియస్ ప్లాన్ వల్ల గ్రీక్స్ వార్ విన్ అవుతారు. ఇదంతా ఇలియడ్ లో జరిగితే ఇక మన ఒడిస్సీ మాత్రం ఆ వార్ అయిపోయాక ట్రాయ్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్తున్న ఒడిసియస్ లాంగ్ జర్నీకి చెందిన స్టోరీ. ఒడిస్సీ అనే పదానికి అర్థమే అతని పేరు నుంచి వచ్చింది. ఒడిసియస్ చేసిన జర్నీ కనుక ఇది ఒడిస్సీ అయింది. 10-15 రోజుల్లో ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లేంత దగ్గరగా ఉన్న ఆ దూరాన్ని 10 ఏళ్ల పాటు ప్రయాణించాడు ఒడిసియస్. అందుకు అతని ప్రైడ్ అండ్ ఫూలిష్నెస్ లు కూడా కొంత కారణం. ఈ మూవీలో అతని ఆ ప్రయాణంలోని కొన్ని పార్ట్స్ ని నాన్ లీనియర్ గా చూడబోతున్నాం. ఎందుకంటే ఒడిస్సీ పోయంలో హోమర్ అలాగే రాశాడు అన్నారు నోలన్ లేట్ నైట్ షోలో. ఇక ట్రైలర్ లో చాలా వరకు కథ చెప్పేశారు. బుక్ చదివితే అర్థమైపోతూనే ఉంటుంది. కానీ మూవీని స్పాయిలర్స్ తెలుసుకోకుండా చూస్తే బాగుంటుంది అని నోలన్ ఆశట. కానీ ఎప్పటిదో పోయంతో సినిమా తీసినప్పుడు అలా ఆశపడితే కుదరదు కదా అన్నారు ఆ షోలో. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను గానీ ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇక మీదట ఖచ్చితంగా స్పాయిలర్స్ ఉంటాయి. ఫ్రెష్ గా మూవీ చూడాలనుకుంటే గనక ఇక్కడితో ఆపేయండి. పర్లేదు చూద్దాం అనుకుంటే ఒక టైం లైన్ చెప్తాను ముందు. ట్రోజన్ వార్ లో గెలిచి అక్కడి నుంచి బయలుదేరాక ఒడిసియస్ 3 ఏళ్ల పాటు తన ఫ్లీట్ తో కలిసి సముద్రంలో ప్రయాణిస్తాడు. అనేక ప్రమాదాలని, మాన్స్టర్స్ ని, గాడ్స్ ని, గాడెసెస్ ని కలుస్తాడు. తర్వాత 7 ఏళ్ల పాటు ఒజీజియా అనే ఐలాండ్ లో కలిప్సో అనే గాడెస్ దగ్గర ఉంటాడు. ఆ తర్వాత తన రాజ్యానికి వచ్చాక మరికొంత స్టోరీ ఉంటుంది. ఇక ట్రైలర్ ఒడిసియస్ కి చెందిన షిప్ రెక్ తో స్టార్ట్ అవుతుంది. ఇది అతను ఒజీజియా ఐలాండ్ కి వచ్చినప్పటిది అయ్యుండొచ్చు. ఫస్ట్ షాట్ లో అతను పడవ మీద ఒంటరిగా తేలుతూ ఉంటాడు. నెక్స్ట్ షాట్ లో తన మనిషి కాలు పట్టుకుని ఒడ్డుకి ఈడ్చుకొస్తున్నాడు. అక్కడ కనిపించే ఆ నింఫ్ అంటే మైనర్ గాడెస్ కలిప్సో అంత ట్రామా తర్వాత అతనికి ఏం గుర్తుందని అడుగుతుంది. అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అప్పటికి మొత్తం 13 ఏళ్ళు అయిపోయింది. మరి భార్య పెనెలోపి, కొడుకు టెలిమాకస్లు గుర్తున్నారని చెప్తాడు ఒడిసియస్. ఇంటికి పంపమని అతని కలిప్సోని అడిగే ఆ సీన్ 7 ఏళ్ల తర్వాతది. అందుకే ఒడిసియస్ గడ్డం తెల్లబడిపోయి ఉంటుంది. ఇంకా ఏం గుర్తుంది అని ఒడిసియస్ అడుగుతుంది కలిప్సో. అప్పుడు ట్రోజన్ వార్ లో ఒడిసియస్ వేసిన కన్నింగ్ ప్లాన్ వార్ రూపంలో కనిపిస్తుంది. అందులో మనం ఆగమ్నాన్ని కూడా చూడొచ్చు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి హెల్ప్ చెయ్యి అని అతను గాడెస్ కలిప్సోని అడుగుతాడు. అతను తలుచుకోవడంతోనే నెక్స్ట్ షాట్ లో అతని రాజ్యం అయిన ఇథకా కనిపిస్తుంది. అక్కడి ట్రెడిషన్ ప్రకారం రాజు చాలా కాలం కనిపించకపోవడంతో అతను చనిపోయాడని డిసైడ్ అయ్యి రాజ్యంలో నోబుల్ మెన్ అంతా వచ్చి ఒడిసియస్ కోటలోనే ఉంటున్నారు. తింటూ తాగుతూ ఒడిసియస్ భార్య పెనెలోపిని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలని కలలుగంటున్నారు. వాళ్ళని సోటర్స్ అంటారు. అటువంటి సోటర్స్ లో ముఖ్యమైన వాడు యాంటినోయస్. తండ్రి వస్తాడన్న ఆశతో ఆ సోటర్స్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్న
ఒడిసియస్ కొడుకు టెలిమాకస్ ఇక్కడున్నది. ఒక విల్లుని పట్టుకుని వాళ్ళ ముందుకు వస్తున్నది ఒడిసియస్ భార్య పెనెలోపి. ఆమె చేతిలో ఉన్న విల్లుని బట్టి చూస్తే ఇది సినిమా చివర్లో వచ్చే సీన్. ఎందుకో ఏమిటో స్పాయిలర్ కాబట్టి చెప్పట్లేదు. ఈ ఇంటికి ఒక మాస్టర్ కావాలి, నువ్వు నన్నే సెలెక్ట్ చేసుకోవాలి అంటాడు సోటర్ యాంటినోయస్ పెనెలోపితో. అందుకు సమాధానంగా ఇథకా కింగ్ అంటే ఒడిసియస్ తిరిగి వస్తాడు అంటుంది పెనెలోపి. ఆమె వెనక కనిపిస్తున్న మగ్గానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. లేదు, అతను తిరిగి రాడు అంటాడు యాంటినోయస్. ఎందుకు రావడం కష్టంగా ఉందో, ఒడిసియస్ ఎటువంటి ప్రమాదంలో ఉన్నాడో నెక్స్ట్ షాట్ లో కనిపిస్తుంది. ట్రోజన్ వార్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఇది అతని 3వ స్టాప్, అతి ముఖ్యమైనది కూడా. ఇక్కడ అతను చేసిన పిచ్చి పనుల వల్లే 10 ఏళ్ల పాటు ఇంటికి వెళ్ళలేకపోతాడు. ఇది ఒక ఐలాండ్. ఇక్కడ పోలీఫేమస్ అనే ఒంటి కన్ను రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుని కూడా మనం ఈ షాట్ లో చూడొచ్చు. మళ్ళీ ఇది ఇథకా. నాన్న ఇంటికొచ్చి ఈ సోటర్స్ అందరిని చూస్తే ఏం చేస్తాడంటావు అని టెలిమాకస్ ఒడిసియస్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అయిన యుమియస్ ని అడుగుతాడు. నీకు తెలియని తండ్రి కోసం నువ్వు ఎందుకంత అల్లాడిపోతున్నావు అని అడుగుతాడు యాంటినోయస్ టెలిమాకస్ ని. దానికి కంటిన్యూషన్ గా నీ భార్య పిల్లల్ని అక్కడ ఎవరు చూసుకుంటున్నారు అని అండర్ వరల్డ్ లోకి వెళ్లిన ఒడిసియస్ ని ఒక డెడ్ పర్సన్ అడుగుతాడు. ఇది వార్ నుంచి వస్తుండగా అతని 8వ స్టాప్. ఇక్కడ డెడ్ పీపుల్ ఉంటారు. అక్కడ ఒడిసియస్ ఒక బ్లడ్ ఆఫరింగ్ ఇస్తాడు. ఇది ఆ షాట్ అయ్యుండొచ్చు. అతని భార్య పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో చూపిస్తూ నెక్స్ట్ షాట్ లో చాకు బయటకు తీస్తున్న యాంటినోయస్ కనిపిస్తాడు. ఇది అండర్ వరల్డ్ ఐలాండ్ లో ఉండే బ్లైండ్ ప్రాఫిట్ టైరీసియస్ అయి ఉండొచ్చు. కళ్ళు లేని ఆ ప్రాఫిట్ చూసావా అని అడగడమే ఐరని. యాంటినోయస్ కి మా నాన్న తిరిగి వస్తాడు అని సమాధానం చెప్తాడు టెలిమాకస్. ఒడిసియస్ ఇంటికి తిరిగి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు నెక్స్ట్ షాట్ లో కనిపిస్తాయి. అతను ఎలా తిరిగి వస్తున్నాడు? బోలెడంత వెంజన్స్ అంటే ప్రతీకారంతో. ఇలా అంటున్నది ఎవరో చెప్తే చాలా పెద్ద స్పాయిలర్ కనుక చెప్పట్లేదు. అవును, మొత్తం శక్తినంతా ఉపయోగిస్తాను అని ఒడిసియస్ అంటున్న ఈ షాట్ బహుశా గాడెస్ కలిప్సో దగ్గర ఉన్నప్పటిదే ఉండొచ్చు. ఇక తర్వాత నుంచి అతను ఇంటికి వెళ్ళడానికి తన శక్తినంతా ఎలా ఉపయోగించాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో షెపర్డ్ టోన్ మ్యూజిక్ తో ఫాస్ట్ కట్స్ తో కనిపిస్తుంది. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, అంటే కలిప్సో దగ్గరికి రావడానికి ముందు అతనికి ఎదురైన ప్రమాదాలు. ఈ షాట్ ఒంటి కన్ను రాక్షసుడి దగ్గర 4th స్టాప్ అయి ఉండొచ్చు. తర్వాత షాట్ లో లాస్ట్రిగోనియన్స్ అనే క్యానిబల్ జైంట్స్ కనిపిస్తారు. ఇది అతని 6వ స్టాప్. వాళ్ళతో ఒడిసియస్ పోరాడుతూ ఉంటాడు. మరో పక్క అతన్ని వెతుక్కుంటూ కొడుకు టెలిమాకస్ ఇథకా నుంచి బయలుదేరతాడు. టెలిమాకస్ తో పాటుగా అతనితో వెళ్తున్న వాళ్ళందరినీ చంపేయమంటాడు యాంటినోయస్. ఇక్కడ తుఫాన్లో చిక్కుకున్న పడవలో ఒడిసియస్ అతని మనుషులు ఉంటారు. అయినా నేను వాళ్ళని కాపాడుతాను అని ఒడిసియస్ అంటున్నది కన్నింగ్ గాడెస్ సెర్సీతో. ఇది అతని 7th స్టాప్. అక్కడ ఆమె అతనికి, అతని మనుషులకి తర్వాత ఎదురవబోయే ప్రమాదాల గురించి ప్రాఫెసీ లాగా చెబుతుంది. అయినా నేను నా మనుషుల్ని కాపాడుకుంటాను అంటున్నాడన్నమాట. నువ్వు నీ ఫేట్ ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నావు అంటుందామే అతనితో. అతను ఒకప్పుడు ఎలా తన ఫేట్ ని కంట్రోల్ చేసుకున్నాడో గుర్తు చేస్తూ అతని ట్రోజన్ వార్ సీన్స్ వస్తాయి తర్వాత. కానీ నువ్వు జరగబోయేదాన్ని మాత్రం కంట్రోల్ చేయలేవు అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు పోరాడాల్సిన దేవతలతో అది నువ్వు కంట్రోల్ చేయలేవు అని ఆమె మాటలు వెనుకనున్న అర్థం. ఆ ప్రమాదాల్లో ఒకటే సైరన్స్. అది వింటూ ఒడిసియస్ ఏడుస్తున్న షాట్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నది ఒడిసియస్ హంటింగ్ డాగ్. అతను వార్ కి వెళ్లక ముందు సీన్ ఇది. అతను తిరిగి వచ్చే టైం కి ఓల్డ్ అయిపోయి ఎలా ఉందో నెక్స్ట్ షాట్ లో కనిపిస్తుంది. ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ సీన్, స్పాయిలర్ కనుక చెప్పట్లేదు. ఇక్కడే నోలన్ మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఈ డాగ్ ని ఆయన పెంచుకుంటున్నారట. ఆయన పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఎప్పుడూ పెట్టలేదట. తర్వాత ఆయన పిల్లలు అడిగినా ఒప్పుకోలేదట. ఇప్పుడు వాళ్ళు చదువులకు వెళ్ళిపోయాక పెంచుకుంటున్నాను అన్నారు ఆయన లేట్ నైట్ షోలో. తర్వాత ఒడిసియస్ కి ఎదురయ్యే మరిన్ని ప్రమాదాలు కనిపిస్తాయి. ఇక్కడ బహుశా ఒడిసియస్ అతని మనుషులు ఒంటికన్ను రాక్షసుడి నుంచి పారిపోతున్నారు. నాకు నా ఇంటికి మధ్యన ఎవరు నిలబడలేరు, చివరికి దేవుళ్ళు కూడా అంటాడు ఒడిసియస్. అంతకు ముందు సెర్సీ అన్న మాటలకు సమాధానం చెప్తూ. ఇక్కడ పోలీఫేమస్ అనే ఒంటికన్ను రాక్షసుడి చిన్న గ్లింప్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎదురయ్యేది 10వ ప్రమాదం. ఇక్కడ ఇద్దరు మాన్స్టర్ల మధ్య చిక్కుకుంటాడు ఒడిసియస్. వాళ్లే సిలా అండ్ క్యారిబ్డిస్. క్యారిబ్డిస్ ఒక సుడిగుండంలో ఉంటుంది. అది రోజుకి 3 సార్లు నీడని వామిటింగ్ చేసుకున్నట్టుగా వదులుతుంది. మరో 3 సార్లు లోపలికి పీల్చుకుంటుంది. పీల్చుకునేటప్పుడు అందులో పడితే మొత్తం అందరూ చనిపోతారు. అలా అని మరో పక్క రాళ్ల మధ్య సిలా ఉంటుంది. ఆ మాస్టర్ ఎలా ఉంటుందో డైరెక్ట్ గా మీరే చూడండి. చదువుతూనే నాకు చిన్నప్పటి రాక్షసుల కథలు గుర్తొచ్చాయి. ఇక ఈ వరల్డ్ పూల్ ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తోనే క్రియేట్ చేసామని చెప్పారు నోలాన్. మా దగ్గరున్న అన్ని సోర్సెస్ ఉపయోగించాం, CGI వాడకుండా ప్రాక్టికల్ గా ఎంత చేయగలం అంతా చేసామన్నారు ఆయన లేట్ నైట్ షోలో. ఇక తర్వాత మళ్ళీ ట్రోజన్ వార్ సీన్స్ కనిపిస్తాయి. ఒడిసియసో అతని మనిషో దేవత అథెనా విగ్రహాన్ని పగలగొట్టేస్తారు. ట్రాయ్లో ఉండే ఈ అథెనా ప్రత్యేకమైన విగ్రహాన్ని పాలిడేయో అంటారు. అది ఉన్నంతకాలం ట్రాయ్ని ఎవరూ ఓడించలేరని ఒక నమ్మకం. అందుకే ఒక రోజు ఒడిసియస్ అతని మనుషులు కలిసి దాన్ని అథెనా టెంపుల్ నుంచి దొంగిలించి ముక్కలు చేస్తారు. అలా అథెనా విగ్రహాన్ని పగలగొట్టడమే ఒడిసియస్ కి శాపమైంది. ఐరనీ ఏంటంటే తర్వాత అతని ఇంటికి చేరుకోవడానికి హెల్ప్ చేసేది మళ్ళీ అథెనానే. చివరగా అది నిద్రపోతున్నట్టుంది అని పాలిఫేమస్ గురించి ఒడిసియస్ అంటూ ఉంటాడు.
ఇంతలో అది అతని మనిషిని చేతిలోకి తీసుకుంటుంది తినేయడానికి. దేవతలతో రాక్షసులతో పెట్టుకుంటే ఇంతే అన్నట్టుగా ఆ ట్రైలర్ పూర్తవుతుంది. ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే మనిషి ఎంత సామాన్యుడో, ప్రకృతి ముందు ఎంతటి నిస్సహాయుడో నోలన్ చెప్పదలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. మూవీ చాలా బాగుంటుందని మాత్రం నాకు బలంగా అనిపిస్తోంది. ఇదండి ట్రైలర్ బ్రేక్ డౌన్. నచ్చితే మాత్రం లైక్, షేర్ మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.